దయగలిగిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన మహాజ్ఞానంతో కూడుకున్న మాటలను మీ కుమారుడు ఈ ప్రపంచానికి ఆకాశమంత ఎత్తులో మీ మాటలను ప్రకటన చేయటానికి మీరు చేసిన ఈ కృప కొరకు మీ కృతజ్ఞతలు. గత రాత్రి మీ కుమారుని ద్వారా అనేకమైన సంగతులు తెలియచేశారు. ఈ దినాన్న సైతం మహాజ్ఞానంతో కూడుకున్న మీ మాటలను మరోమారు మాకు వినిపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అనే ఒక సంచలనాత్మకమైన ఈ సభల రెండో దినానికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, గత రాత్రి జయశాలి గారి మాటల్లో ప్రపంచ శాస్త్రాలన్నింటికీ పుట్టినిల్లు బైబిల్ అని, దేవుని మాట వలన ప్రకృతి కలిగితే దేవుని మాట వలన కలిగిన ప్రకృతి నుండి చూసి రాసి శాస్త్రంగా ఈరోజు ప్రపంచం ముందు ఉన్నదని, అనగా ఈ శాస్త్రాలన్నీ పుట్టడానికి ప్రకృతి కారణమైతే ఈ ప్రకృతి పుట్టుక వెనుక సాక్షాత్తు దేవుని మాట అనగా మన చేతిలో ఉన్న బైబిలే కారణమన్న నిజాన్ని గత రాత్రి మనం వినటం జరిగింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో సభలు జరగటం మీకు తెలుసు. కానీ ఏ సభలోనూ పెట్టని ఒక వినూతనమైన ఆలోచనాత్మకమైన అంశం ఈ సభల ద్వారా మీ ముందుకు రావటం అన్నది అది నిజంగా ఆశ్చర్యంగా మీకు కనిపించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన సభలన్నీ ఒక మూస పద్ధతిలో ఉండటం అన్నది మీరు గమనించి ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన సభలు స్వస్థత సభల పేరుతో, శాంతి పండుగల పేరుతో, సమాధాన పండుగల పేరుతో, ప్రార్థనా పండుగల పేరుతోనే జరగటం, వాటినన్నిటినీ మీ కళ్ళారా చూడటం అన్నది జరిగింది. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ జయశాలి గారి రాకతో మూస పద్ధతిలో వెళుతున్న ఈ క్రైస్తవ సభలకు ఒక సరికొత్త మేలుకొలుపుగా ఇప్పటి వరకు ఎవరూ చెప్పని, ఎవరూ పెట్టని బైబిల్లో ఉన్న దేవుని మాటలను అంశాలుగా మరి సభలకు పెట్టడం అన్నది ప్రప్రథమంగా అది జయశాలి గారి సభల్లోనే మీరు చూశారని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ మధ్యకాలంలో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ సభలు కూడా మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి సభలను చూసి వారు కూడా సభలకు అంశాలు పెట్టుకోవటం అన్నది ఈ మధ్యనే ప్రారంభమైనట్టుగా కూడా మీకు తెలిసిందే. ప్రేమన దేవుని పిల్లలారా, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్న ఈ మాట అనాలి అనంటే ఈ అంశాన్ని సభలకు ముఖ్యాంశంగా పెట్టాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. అంతేకాక ప్రపంచ శాస్త్రాలపై పట్టుండాలి. అంతకు మించి దేవుని వాక్యంపై సాధన చేయాలి. అందుకే ఇప్పటి వరకు బోధించిన బోధకులలో ఎవరికి శాస్త్రాలు తెలియవు, బైబిల్ బొత్తిగా తెలియదు. అందుకే ఇప్పటి వరకు ఎవరు చెప్పని, ఎవరు పెట్టని ఈ అంశాన్ని జయశాలి గారు ఈ సభలకు పట్టడం మీరు చూస్తున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలైతే ఉన్నాయో
ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ బైబిల్ నుండి కాపీ చేయబడినవని శాస్త్రవేత్తలుగా పిలువబడిన చెప్పుకుంటున్న మిలీనియ మహనీయులుగా ప్రపంచం చేత కొనియాడబడిన వీరంతా బైబిల్ను కాపీ చేసిన వారని, వీరందరిని బైబిల్ను దొంగిలించిన మిలీనియ మహనీయులు అన్న పేరుతో మా టీవీలో జయశాల గారు మాట్లాడటం, వీరందరినీ కూడా మరి ఆ ఛానల్లో మరి ఊరేగించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మా టీవీ అనగానే అది లోకల్ టీవీ అనుకోకండి, అది శాటిలైట్ ఛానల్, ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతున్న ఛానల్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ను దొంగిలించిన మిలీనియ మహనీయులు, ఒక్కో శాస్త్రవేత్త ఆ శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి మూలం బైబిల్లో నుండి జయశాల గారు చూపించినప్పుడు క్రైస్తవ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది, నివ్వెరపోయింది. నిజంగా జయశాల గారు మాట్లాడుతున్న ఈ మాటలు ఇప్పటి వరకు మేము కలిగి ఉన్న, ఇప్పటి వరకు మా చేతిలో మేము పట్టుకున్న ఈ బైబిల్లో ఉన్నాయా అన్న సందేహం వారికి వచ్చిందని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు బైబిల్లో కలిగిన క్రైస్తవులంగా ఉన్న వారంతా కేవలం బైబిల్లో అక్కడక్కడ ఆశీర్వాదానికి సంబంధించిన మాటలు లేదా వాళ్ళ అవసరమైన మాటలు మాత్రమే చదువుకున్నారు తప్ప అంతకు మించి దేవుని మాటల్లో ఉన్న మహాజ్ఞానపు లోతుల్లోకి మాత్రం ఎవరూ వెళ్ళలేకపోయారు. అందుకే బైబిల్ గొప్పతనం అన్నది ప్రపంచానికి చెప్పేవారు లేనంత వరకు క్రైస్తవ్యం కూడా శాస్త్రమే గొప్పదని, శాస్త్రవేత్తలే గొప్పవారన్నటువంటి మీమాంసంలో వీరు కూడా పడిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, శాస్త్రాన్ని గురించి ఒక మాట మీరు ఆలోచన చేయగలిగితే, శాస్త్రం అనేది అది ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు. శాస్త్రం అనేది కాలాన్ని బట్టి మారుతూ ఉండేది. కాలానుగుణంగా మార్పులకు లోనయ్యేది శాస్త్రం. కాలాలు మారినా మారనిది మన చేతిలో ఉన్న బైబిల్. ఇప్పటి వరకు శాస్త్ర ప్రపంచం ఎన్నో పరిశోధనల పేరుతో ఇప్పటికి ప్రపంచానికి మేము ఎన్నో విషయాలు తెలియజేశాము అనుకున్నారు. ప్రారంభంలో వారు అనుకున్నది మరికొంత కాలానికి అది అబద్ధం అని తెలిసి ముందుగా తప్పు చెప్పాము, ఇప్పుడు చెబుతున్నది రైట్ అని ఎన్నో మారులు సవరణలు చేసుకున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. అందులో నక్షత్రాల కదలికలు కానివ్వండి. ఒకప్పుడు నక్షత్రాలు కదలవు అన్నది శాస్త్రం. కానీ అదే శాస్త్రం మరికొన్ని వందల సంవత్సరాల తర్వాత నక్షత్రాలు కదలవు అన్నది తప్పు, ఇప్పుడు నక్షత్రాలు కదులుతున్నాయని మరల శాస్త్రాన్ని తిరగరాసుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు గ్రహాలు 9 అన్నారు, లేదు ఇప్పుడు గ్రహాలు 8 మాత్రమే. ఇక రేపు 10 అంటారో లేదా 7 అంటారో మనకు తెలియదు. ప్రస్తుతానికి 8 అని ఒక గ్రహాన్ని తీసివేయటం జరిగిపోయింది. ఒకప్పుడు భూమి కదలదు అన్నారు, ఆ తర్వాత మరల భూమి కదులుతుంది అన్నారు. ఇలా శాస్త్ర ప్రపంచం ప్రారంభంలో తప్పు చెప్పటం, ఆ తర్వాత మరలా దాన్ని సరిచేసుకోవటం అన్నది శాస్త్రానికి అది అలవాటుగా మారినది. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ మన చేతిలో ఉన్న ఈ బైబిల్ నిన్న నేడు నిరంతరం ఎప్పుడూ ఏకరీతిగా ఉండేదన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఎన్ని కాలాలకైనా మారనది నీ చేతిలో ఉన్న బైబిల్. అందుకే ప్రపంచంలో ఉన్న శాస్త్రాలు, అది ఏ శాస్త్రమైనా కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ప్రతి శాస్త్రం బైబిల్లో ఉందని ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు బహిరంగ సభల్లో ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారంటే కారణం బైబిలుపై బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారికి ఉన్న పట్టుది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు మనం ఉంటున్న ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమిపై కూడా శాస్త్ర ప్రపంచానికి ప్రారంభంలో సరైన అవగాహన లేకుండే. శాస్త్రం ఉంది, మనం ఉన్న ఈ భూమి విశ్వానికి కేంద్రం, లేదా మనం ఉంటున్నటువంటి ఈ సూర్య కుటుంబంలోని ఒక గ్రహమైన ఈ భూమి లేదా సూర్యుడు అన్నటువంటి ఆలోచనల మధ్య సతమతం అయిపోతూ మొట్టమొదటగా ఈ విశ్వానికి కేంద్రం సూర్యుడేనని సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం, ఆ తర్వాత కొంతకాలానికి మరలా సూర్యుడు కాదేమో అని భూమి ఈ విశ్వమొత్తానికి కేంద్ర స్థానం అన్న నిర్ధారణకు ఈ మధ్యన వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా,
కానీ దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి ఈ గ్రంథం, నిజంగా రాత్రి జయశాల గారు చెప్పిన మాటల్లో దేవుడు మన కొరకు ఈ మహాజ్ఞానమును వ్రాయించాడన్న మాట నిజంగా మనం చదువుతున్నప్పుడంటే నిజంగా మన దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలని కోరుకున్నాడో ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది క్రైస్తవులంగా తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి అంటే. ఈరోజు క్రైస్తవుడని ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన నీవు ఈరోజు క్రైస్తవుడు అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయంటే కారణం ఈరోజు బైబిల్ ఆకాశమంతెత్తులో, బైబిల్ ఎవరెస్ట్ శిఖరాలపై నిలవబెట్టగలిగిన సమర్థుడు సారథులు ఈరోజు జయశాల గారు మన మధ్య ఉండటాన్ని బట్టే. ఇప్పటి వరకు ఎవరు చెప్పారు సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని? ఇప్పటి వరకు ఎవరి నోట రానిది కేవలం జయశాల గారు మాత్రమే చెప్పటం. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గొప్పది. ఇప్పటి వరకు మనకన్నా ముందొచ్చిన వారంతా వారి గొప్పతనాన్ని చెప్పుకోవటానికి సరిపోయింది తప్ప బైబిల్ గొప్పతనాన్ని ఎవరూ చెప్పలేదండి. సాక్ష్యాల పేరుతో వారి గొప్పతనాన్ని సమాజానికి చూపించాలనుకున్నారే తప్ప నిజంగా బైబిల్లో దేవుడు వ్రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథంలోనికి వెళ్ళి అసలు దేవుడు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకున్నాడు, మనిషి పుట్టుకేంటి, ప్రకృతి పుట్టుకేంటి, ఈ ప్రకృతి ఫ్యాషన్ ఏంటి, ఇదంతా ఎలా జరుగుతుంది అన్న ఆలోచనతో బైబిల్ ముందు కూర్చొని పరిశోధన చేసిన ఏ ఒక్కరూ మన ముందరి తరాలలో లేరండి. వారి సంఘము, వారి సంస్థ, వారి సహవాసము, వారి వ్యక్తిత్వము ఇది గొప్పగా చూపించాలనుకున్నారే తప్ప ఈ సమాజానికి దేవుని మాటలతో కూడుకున్న ఈ గ్రంథాన్ని గొప్పగా చూపించాలని ఏ ఒక్కరూ ఆశించకపోవటం అన్నది నిజంగా చాలా విచారకరమని చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జయశాలి గారంటే ఎవరు తెలియని వారు లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదంటే. కారణం ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని శాస్త్రముతో ముడిపెట్టి శాస్త్రం కన్నా బైబిల్ గొప్పదని ఎవరు చెబుతున్నారు, ఎవరు సవాలు విసిరి మాట్లాడుతున్నారు చెప్పండి సమాజానికి? నిజంగా దేవుడు వ్రాయించిన ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే బైబిల్లో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన మాటల విషయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను, జ్ఞానమును నీవు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును అంటున్నా చూసారా? దేవుడు ఈ సమాజానికి గొప్పగా చూపించాలని అనుకుంటున్నది నీ వ్యక్తిత్వాన్ని కాదు, నీకున్న ఆస్తిని కాదు, నీకున్న అధికారాన్ని కాదు, నీకున్నటువంటి సంఖ్యను కాదు. ఈ సమాజానికి దేవుడు గొప్పగా చూపించాలనుకుంటున్నది ఆయన మాటలను. ప్రేమన దేవుని పిల్లారా, బైబిల్ దొంగిలించిన మిలినే మహనీయులను ఇప్పటి వరకు ఎవరైనా టైటిల్ పెట్టడం మీరు చూసారా చెప్పండి? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని టైటిల్ పెట్టడం మీరు ఇప్పటివరకు చూసారా? ప్రపంచ మేధావులారా కబడ్దారన్న మగాన్ని ఇప్పటి వరకు మీరు ప్రపంచంలో మీరు చూశారంటారా చెప్పండి? లేదండి. నిజంగా బైబిల్ గొప్పదని ఈ 21వ శతాబ్దంలో జయశాల గారు చెప్పేంత వరకు బైబిల్ గొప్పతనం అన్నది అసలు క్రైస్తవ్యానికి తెలియదండి. ఇక ఈ సమాజానికి ఏం తెలుస్తుందంటారు చెప్పండి? అదే దేవుడు చెబుతున్న మాట అండి. నా మాటలను గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును అన్నాడు. ఈరోజు వన్ అండ్ ఓన్లీ అంటున్నావు జయశాల గారిని. కారణం ఆయనే చెప్పారండి, బైబిల్ గొప్పతనాన్ని ఎవరూ చెప్పలేదు. వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ అని మనం అంటున్నామంటే కారణం వారు బైబిల్ గురించి గొప్పగా చెప్పారు, దేవుడి గురించి వారు ఉన్నతంగా చూపిస్తున్నారు సమాజానికి. అందుకే దేవుని గొప్పతనాన్ని, బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చెప్పనంత గొప్పగా వారు చెబుతున్నారు గనుక ఈరోజు జయశాల గారు ఆకాశవంత ఎత్తులో కనబడుతున్నారు ప్రపంచానికి. అదే చెబుతున్నాడు దేవుడు, నా మాటలను గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మన చేతిలోనే బైబిల్ గొప్పదండి. శాస్త్రవేత్తలకు మనకి ఏమీ తెలియదండి. జయశాల గారు అంటారు, శాస్త్రవేత్తల నా ముందు వాళ్ళంతా కూడా చాలా చిన్నపిల్లలు అంటుంటాడండి జయశాల గారు. కిడ్స్ అంటుంటాడు, మైదానములో ఆటలాడుకునే చిన్న కిడ్స్. నిజంగా మాట అనాలంటేనండి ఎంత తెలిసి ఉండాలో మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఈరోజు ప్రపంచం చేత గొప్పవారుగా పిలువబడుతున్న శాస్త్రవేత్తలను పట్టుకొని వీళ్ళంతా మైదానములో ఆటలాడుకునే చిన్న పిల్లలు అని అంటున్నారంటే ఎంత తెలిసి ఉండాలండి బైబిల్. నిజంగా ప్రేమ దేవుని పిల్లలారా, ప్రపంచంలో గొప్పవాడు అంటే బిల్ గేట్స్ కాదు. ప్రపంచంలో గొప్పవాడు అనుకుంటే ఈరోజు అనిల్ అంబానీ కోటీశ్వరులు ఉన్నవారు గొప్పవారు కాదు, కోట్లు ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు గొప్పవారు అనుకుంటే పొరపాటు. బైబిల్ తెలిసిన వాడే ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడంటే. బైబిల్ తెలిసిన క్రైస్తవుడే ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. అది నీకు ఘనత తెచ్చును అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఉన్న ఈ భూమి గురించి కూడా శాస్త్రవేత్తలకు సరైన అవగాహన లేదు. పోనీ ఎంతవరకు వచ్చారు? మొత్తానికి పరిశోధనలు చేసి ఆఖరికి ఈ శాస్త్రం ఒక అంచనాకు వచ్చింది ఈ మధ్య కాలంలోనే. ఏంటంటే భూమి, మనం ఉంటున్న ఈ విశ్వం మొత్తాన్ని కూడా కేంద్రము అని. ఈరోజు విశ్వం ఉందంటే భూమి ఉండడాన్ని బట్టే విశ్వం ఉంది అని ఒక నిర్ధారణకు రాగలుగుతున్నారంటే. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఉన్న ఈ విశ్వానికి ఈ భూమి కేంద్రం అని, ఇదే కేంద్ర స్థానం అని దేవుడు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్లో దాని గురించి ఏమైనా వ్రాయించాడో, ఎంత కాలం ముందు వ్రాయించాడో ఒక మాట మీరు బైబిల్లో మీరు చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఈ ప్రపంచంలోని శాస్త్రాలు కాదు, బైబిల్ గొప్పదనే బైబిల్ నిజంగా మన గుండెలకు హత్తుకోవాలండి. బైబిల్ గుండెలకు హత్తుకోవాలి. ఈరోజు పిల్లలను మాన్పించి, కళాశాలను మాన్పించి వారిని తీసుకొని వచ్చి బైబిల్ ఉపనిషత్తుల్లో మీరు చేర్పించాలి. అలానే చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందరో తల్లిదండ్రులు తమ గర్భాన్ని పుట్టిన పిల్లలను అర్ధాంతరంగా చదువులు మాన్పించేసి తీసుకొని వచ్చి మోదవలసలు పెట్టారండి. కారణం ఏంటో తెలుసా? లోక జ్ఞానం నేర్పించమని కాదు, దేవుని జ్ఞానాన్ని నేర్పించమని. జయశల గారు హైదరాబాద్లో మాట్లాడుతున్నప్పుడు, గుంటూరులో మాట్లాడుతున్నప్పుడు మూసేయండి యూనివర్సిటీలు అన్నింటినీ మూసేసేయండి అన్నారండి. కారణం ఈ రోజు యువత పెడదోవన పడుతుందంటే, యువత పాడైపోతుందంటే, ఈ రోజు సమాజం ఎంత నరమేధానికి లోనైపోతుందంటే కారణం ఈ రోజు వీళ్ళు చదువుతున్న ఈ చదువులే, ఈ లోక జ్ఞానమే వీరందరినీ పిచ్చివారుగా మార్చేసింది. అందుకే మాన్పించేయండి, యూనివర్సిటీలన్నీ మూసేయండి. అవి మూసేయమన్నారు. మరి ఏది తెరవాలి, ఏది అవసరం ఈ సమాజానికి, అదే జయశాల గారు ప్రారంభించారు ఈ సంవత్సరంలో. అదే రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మోదవలస. అక్కడ తీసుకురండి మీ పిల్లలు. అక్కడికి వస్తే ఈరోజు నేటి బాలలు రేపటి పౌరులని చెబుతున్నారు ఈ బల్లో, కానీ బైబిల్ ఓపెన్ సిటీలో నేటి బాలలే రేపటి జైశాలులో నేర్పిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం, ఆ దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. ఈ శాస్త్ర ప్రపంచం ఇదంతా కూడానండి 60 ఏళ్ళు అన్నం పట్టడానికి తప్ప నీ ఆత్మ జీవితానికి, మరణం తర్వాత నీ బ్రతుకు ఇవేమీ ఉపయోగపడవు కదా. అయినా మనం ఉన్న ఈ భూమి గురించి, ఈ భూమి ఈ విశ్వానికి కేంద్రం అని దేవుడు ఎప్పుడు చెప్పాడో, దాని గురించి ఏమైనా వ్రాయించాడో ఒకసారి మీరు చూడగలిగితే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం, ముందుగా ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియులారా, ఆకాశమందు తన కొరకు మేడగదులై కట్టుకుని వారు ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేయువాడు ఆయనే. ఆకాశ మండలమునకు అనగా అంతరిక్షానికి లేదా విశ్వానికి భూమి మీద పునాదులు వేయువాడు ఆయనే. మన ఇంటికి పునాది ఎంత అవసరమో మీకు తెలుసు. మీరుంటున్న ఇంటికి పునాది, దాని అవసరత మీకు తెలుసు. ఇల్లు నిలబడాలంటే పునాది ఉండాలి. ఇల్లు నిలబడాలి అంటే పునాది వేయాలి. అలానే ఈ విశ్వం నిలబడాలి, ఈ విశ్వం ఉండాలి. ఈ విశ్వం నిలబడాలంటే, ఈ విశ్వం ఉండాలంటే ఈ విశ్వంలో ఏది ఉండాలో తెలుసా? భూమి ఉండాలి. అనగా ఈ విశ్వం అంతటికి పునాదట మనం ఉన్న ఈ భూమట. శాస్త్ర ప్రపంచం నిన్నగాక మొన్న వచ్చిందండి నిర్ధారణకు. కానీ దేవుడు క్రీస్తుకు పూర్వం సుమారు 400-500 సంవత్సరాలలో చిన్న ప్రవక్తలలో ఒకరైన ఆమోసు గారి ద్వారా దేవుడు చెప్పటం అది నిజంగా గొప్ప సంగతి అంటే. కేవలం ఒక్క మాట అంటారు దీని గురించి. మరో మాట కూడా పెద్ద ప్రభు యోబు గారి ద్వారా కూడా దేవుడు రాయించిన మరో అద్భుతమైన మాట ఒకటి మీరు చూడగలిగితే, యోబు గ్రంథం 38వ అధ్యాయం
33వ వచనంలో సైతం మీరు చూడగలిగితే ప్రియులారా, యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనంలో, ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా అన్నాడంటే. ఆకాశ మండలపు కట్టడలు నీవు ఎరుగుదువా, భూమి మీద గల ప్రభుత్వములు దానికి నీవు స్థాపింపగలవా అన్నాడు. అంటే ఆకాశానికట ప్రభుత్వం, ఈ అంతరిక్షానికి విశ్వానికి గవర్నమెంట్ ప్రభుత్వం అన్నది నీవున్న ఈ భూమి మీదనే ఉంది. నీవున్న ఈ భూమి మీద ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి గవర్నమెంట్ హైదరాబాద్లో ఉన్నట్లు, భారతదేశానికి గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నట్లు, ఈ విశ్వానికి గవర్నమెంట్ భూమట. అనగా విశ్వానికి కేంద్రం భూమి. ఇది ఎప్పుడు రాయబడిన మాట? క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితం. అప్పటికి శాస్త్రము లేదు, శాస్త్రవేత్త అంతకన్నా లేడు. శాస్త్రాలే లేకముందు, శాస్త్రవేత్తలన్నవాడు పుట్టక ముందు దేవుడు వ్రాయించిన అద్భుతమైన మాట, నీవున్న ఈ భూమి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు భూమి గురించి మాట్లాడుతున్నాడు? అంతరిక్షంలో భూమి ఒకటే ఉందా? లేదే. అలాంటి సూర్య కుటుంబంలో భూమి ఒకటే కాదే, మరెన్నో గ్రహాలు ఉండగా ఏ గ్రహాన్ని గురించి మాట్లాడిన దేవుడు, అంతరిక్షంలో మరే నక్షత్ర మండలాన్ని గురించి మాట్లాడిన దేవుడు ఈ భూమి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? భూమి మీదనే ఎందుకు ప్రభుత్వాన్ని, పునాదులను ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ భూమి మీద తన స్వరూపాలైన, తన పోలిక చొప్పున చేయబడిన నరులమైన మనమంతా ఉన్నాము గనుక. మనం ఉన్నాం ఇక్కడ. ప్రేమన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. ఈ భూమి మీద తప్ప ఈ విశ్వంలో మరి ఏ గ్రహంలోనూ కూడా జీవులు లేరంటే. బుద్ధి లేని శాస్త్రవేత్తలు బుద్ధ జీవులు ఉన్నాయనుకుంటే పరిశోధనలు చేస్తున్నారు. లేదు, మనం ఉన్న ఈ భూమండలం ఇదే జీవానికి ఆనవాలు. ఈ భూమి మీద తప్ప మరి ఎక్కడ జీవరాశి అన్నదే లేదంటే. అనగా ఈరోజు భూమి ఉంది గనక విశ్వం, అంటే విశ్వము ఉండాలి అంటే భూమి ఉండాలని మనకు అర్థమైంది. మరి ఈ భూమి ఉన్నదంటే కారణం మనం ఉన్నాము గనుక. మనం లేకపోతే ఈ భూమి ఉండదు, ఈ భూమి లేకపోతే ఈ విశ్వము కూడా ఉండదు. అంటే ఇప్పటి వరకు శాస్త్రం విశ్వానికి కేంద్రం భూమి అంతవరకు వచ్చి ఆగిపోయిందండి. విశ్వానికి కేంద్రం భూమి, అంతటితో పరిశోధన ఫుల్ స్టాప్. ఇక అంతకు మించి ముందుకు సాగలేదు. కానీ భూమికి కేంద్రం ఎవరు? మరి భూమికి కేంద్ర స్థానం ఏంటి? ఇది ప్రపంచంలో ఏ శాస్త్రంలో ఉందో మీరు చెప్పగలరా? ప్రపంచంలో పాఠశాల స్థాయి మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు బోధించబడుతున్న ఏ పాఠాలలో భూమికి కేంద్ర స్థానం ఏంటో అనే విషయం ఏ పాఠ్య పుస్తకంలో చెప్పబడిందంటారు? చెప్పండి. ఎక్కడా లేదండి. బైబిల్. మరి ఏంటి ఈ భూమికి కేంద్రమా? నువ్వే, నేను, మనమంతా మనం ఉన్న ఈ భూమికి మనవే కేంద్ర స్థానం. మనవే కేంద్ర స్థానం అండి. మనం ఉన్నాము గనకనే భూమి అండి. భూమి ఉంది గనకనే విశ్వం అండి. నువ్వు లేకపోతే భూమి లేదు, భూమి లేకపోతే ఈ విశ్వమే లేదు. అంటే ఇప్పటి వరకు శాస్త్రానికి తెలిసింది విశ్వానికి కేంద్ర స్థానం భూమి అన్న సంగతి తెలుసు. కానీ ఈ భూమికి కేంద్ర స్థానం మనిషి అన్న సంగతి ఇంకా తెలియలేదండి. మనిషి అన్న సంగతి తెలియలేదు. అందుకే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అంటున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, మరి ఇది ఎంతవరకు? నువ్వు ఉన్నంత వరకు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? మనం ఎప్పటి వరకు ఉంటాం? మనము కూడా ఎప్పటికీ ఉండేవారము కాదంటే. కారణం ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది మనుషుల విషయంలో పరలోకమందున్న దేవుడు ఆవేదనతోనే ఉన్నాడు తప్ప ఆయన ఆనందంతో ఉన్నట్టుగా మనకు కనిపించడం లేదండి. దేవుడు ఆవేదనతో ఉన్నాడు. కారణం, రాత్రి మీరు మొదటి ప్రసంగంలో విన్నట్టుగా పంట వేశాడు కానీ పంట దిగుబడి లేదు. పంట వేశాడు కానీ అంతా నష్టమే. రైతు పొలానికి వెళ్ళి ఋతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పేసరికి వాళ్ళ మాటలు నమ్ముతాడు. ఈ వాతావరణ శాఖలో పనిచేసే వాళ్ళకి తెలిసిన విషయాలు మూడే అండి. ఒకటి అల్పపీడనం అంటాడు, వాయుగుండం అంటాడు, తీరం దాటిందంటాడు. అందులో పనిచేసే వాళ్ళకి ఈ 3 తప్ప ఏమీ తెలియదు. అసలు అల్పపీడనం ఎందుకు ఏర్పడిందో అడగండి. అది వాయుగుండంగా ఎందుకు ఏర్పడింది? అది తీరాన్ని ఎందుకు దాటింది? అల్పపీడనం ఎందుకు ఏర్పడిందంటే సమాజంలో అల్ప విశ్వాసులు ఎక్కువైపోయారు.
ఇక్కడ అల్ప విశ్వాసులు ఎక్కువయ్యారు కనుక అల్పపీడనం. ఆ తర్వాత తీరం దాటుతుంది. ఎప్పుడు నిన్ను ఈ లోకం దాటించిన తర్వాత అప్పుడు అది తీరం దాటిపోతుంది అన్నమాట. చూసారా, ఇవి తెలీదు వాళ్ళకి. ఏవైనా ఏదో వాతావరణం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు భారతదేశ పటాన్ని ముందు పెట్టి అక్కడొక బాణం గుర్తేసి ఇక్కడొక బాణం గుర్తేసి ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది అంతా వీళ్ళ స్వాధీనం ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. లేదు ప్రేమన దేవుడు పిల్లలారా, దేవుడు ఆయన కలలు కన్నాడు. ఆదామును విస్తరించమన్నాడు. కేవలం విస్తరించటమే కాదండి, ఫలించమని కూడా చెప్పాడు. కానీ ఈరోజు ప్రపంచంలో మనుషులు విస్తరించారే తప్ప ఫలాలు మాత్రం దేవుడికి లేవండి. రైతు ఋతుపవనాలు ప్రారంభమయ్యాయన్న మాట విని ఎంతో ఆశతో పొలానికి వెళ్ళి నేలను చదును చేసుకుని విత్తనాలు విత్తి ఆ తర్వాత వర్షపు చినుకుల కోసం ఎదురు చూస్తుంటాడండి. తొలకర పడింది, ఆ తర్వాత మరలా పడాలి కదా. విత్తనాలు అవి మొలకెత్తాలి, మొక్కవ్వాలి, దాని నుంచి అనేకమైన వెన్నులు రావాలి, గింజలు రావాలి అంటే మరలా ఆ తర్వాత వర్షం పడాలి కదండి. కానీ లేదే. తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగానండి వర్షాధార భూములండి. వర్షాలు పడితే పంట, వర్షాలు లేకపోతే పంట లేదండి. ఇక ఇలా ఈ వర్షాధార భూములపై ఆధారపడిన రైతులు కేవలం వర్షాకాలంలోనే వారి భూమిని సాగు చేసుకుంటున్నారు, విత్తనాలు విత్తుతున్నారు, వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడకపోయేసరికి మొక్కలయ్యాయే తప్ప ఆ మొక్కల నుంచి మాత్రం గింజలు వచ్చే పరిస్థితి లేదు. అప్పు తెచ్చారు, పెట్టుబడిగా పెట్టారు, కానీ ఫలితం కనిపించటం లేదు. ఆవేదనతో ఆవేశంతో విత్తనాలు విత్తిన, ఏ చేతులతో విత్తనాలు విత్తాడో, ఏ చేతులతో తన నేలను చదును చేసుకున్నాడో అదే చేతులతో తను వేసుకున్న పంటంతటిని మరలా కిరోసిన్ పోసి నిప్పంటించేస్తున్నారండి. వార్తాపత్రికలు మీరు చదివే ఉంటారండి. ఏ చేతులతో విత్తారో, ఏ చేతులతో కష్టపడి దుండాడో ఆ రైతు మరలా అదే చేతులతో పంటంతా నాశనం చేసుకుంటున్నాడు. కారణం ఫలితం లేదు, ఫలాలు లేవు, దిగుబడి వచ్చే అవకాశం లేదు. వ్యాపారస్తుడు పెట్టుబడిగా పెట్టి తన వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి తగినంత లాభాలు లేక నష్టాల్లో ఉన్నప్పుడు తన వ్యాపారాన్నంతా ఎత్తేయటం అన్నది కూడా మీకు తెలుసు. కారణం నష్టాల్లో ఉంది వ్యాపారం. అలానే ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు కూడా మన కోసం ఈ ప్రకృతిని అంతా పెట్టుబడిగా పెట్టాడు. ఈ ప్రకృతిలో ప్రతిదీ నీకు పెట్టుబడిగా పెట్టాడు. కానీ నీ నుంచి దేవుడు ఎంతో ఆశించాడు. నా పిల్లల నుంచి అధిక దిగుబడి రావాలనుకున్నాడు. కానీ ఏది అధిక కాదు, కనీసం పెట్టిన దానికి ప్రతిఫలం కూడా లేని పరిస్థితి అండి. పెట్టిన దానికి ప్రతిఫలం కూడా లేదు. 1000 రూపాయలు పెట్టిన నీవే లక్షలు రావాలనుకుంటున్నావే, లక్షల రూపాయలు పెట్టిన నీవే కోట్ల రూపాయలు రావాలనుకున్నప్పుడు దేవుడు నీ కొరకు ఈ ప్రకృతిని ఎంత పెట్టుబడిగా పెట్టాడు. కానీ పెట్టుబడిగా నీ మీద ఈ ప్రకృతిని దేవుడు పెడితే నీ నుంచి దేవుడికి వస్తున్న ఫలాలేంటి? నీ నుంచి ఆయనకు ఫలాలు లేవు గనుక ఇదిగో గొడ్డలి చెట్ల వేరునే ఉంచబడి ఉన్నది అన్నాడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది అన్నాడు. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడును అన్నాడు. తీసేయాలనుకుంటున్నాడండి. తనే పెట్టాడండి ఈ భూమి మీద మనలందరినీ. దేవుడు ఆయనే పెట్టాడు ఈ భూమి మీద. ఆయనే మనల తన చేతులతోనే మొత్తాన్ని కూడా తీసేయాలనుకుంటున్నాడు. కారణం నష్టం వచ్చింది మరి ఆయనకు మనం మిగిల్చింది నష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉంటుంది ఈ విషయం ఎప్పటి వరకు? భూమి ఉన్నంత వరకు. ఇది ఎప్పటి వరకు? నీవు సరిగా బ్రతికినంత వరకు. నీవే సరిగా అయిన ఫలాలు దేవునికి ఇవ్వనప్పుడు, నీ బ్రతికే సరిగా లేనప్పుడు, నీ నుంచి దేవుడు ఆశించిన ఫలాలు రానప్పుడు నిన్ను తీస్తాడు. ఆ తర్వాత భూమిని తీసేస్తాడు. ఆ తర్వాత విశ్వం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి మాటలు ఈ ప్రపంచంలో ఏ శాస్త్రంలో ఉన్నాయంటారు చెప్పండి? ఏ శాస్త్రంలో ఉన్నాయి? ఏ శాస్త్రం మనిషిని మార్చగలిగే మాటలు ఏ శాస్త్రంలో ఉన్నాయి? మనిషిని దారుణంగా పాడు చేసే ఉన్నాయి తప్ప మాటలు, మనిషి మనసును మార్చగలిగే పాటలు ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నాయండి? లేవండి. దేవుని మాట బైబిల్లో ఉన్నాయండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట చదువుతున్నప్పుడు, ప్రతి మాట మనం వింటున్నప్పుడు నీ గుండె పాషాణమైన హృదయం అది కరిగిపోవలసినదే. ఎలాంటి హృదయం అయినా మారిపోవలసినదే. చెప్పండి, మనిషిని మార్చగలిగిన శాస్త్రం కన్నా ప్రపంచంలోని శాస్త్రాలు గొప్పవని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. మనిషి మనసును మార్చలేని ఈ శాస్త్రాలు ఎందుకు చెప్పండి? మనిషి మనసును మార్చగలిగిన శాస్త్రం ప్రపంచంలో ఒకే ఒకటి. అదే దేవుడు మన కొరకు వ్రాయించిన ది బైబిల్.
అందుకే అన్నాం సకల శాస్త్రాలను అధిగమించిన బైబిలు అని. విందాం జయశైల గారి గలం ద్వారా మరికొన్ని అద్భుతమైన సంగతులు ఈరోజు కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ ఉన్నతమైన మాటలను నేను ఈ సమాజానికి చెప్పించాలని మీరు ఆశపడ్డారు కనుకనే తండ్రి మీ కుమారుడు జయశైల గారిని మీ ఉన్నతరంలో పుట్టించారు. మీ కుమారుడు కాలంలో మాకు జన్మనివ్వటం అన్నది నాయన మేము చేసుకున్న అదృష్టం తండ్రి. మా పట్ల మీరు చేసిన కృపని చెప్పక తప్పదు. ఈరోజు నాయన ఈ తరంలో మీ కుమారుణ్ణి కల్లారా చూసి వారు చెబుతున్న ప్రతి మాట చెవులారా విని కూడా ఈరోజు వారి హృదయాలు మారకపోతే వారు చాలా తప్పు చేస్తున్నారని అర్థం. ఈ మాటలు ప్రత్యక్షంగాను పరోక్షంగా నెట్టు ముందు కూర్చొని వెంటనే మీ పనులందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. జయశైల గారి గలవ నుంచి రాబోయే ప్రతి మాట వారి మనసులో మారి ఈ లోకంలో ఉన్నంతకాలం మీ కొరకు నమ్మకంగా బ్రతకగలిగే మంచి నిర్ణయాన్ని మీ పిల్లలు తీసుకోవడానికి కృప చేయండి. వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్న మీ కుమారుడికి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. మంచి ఆరోగ్యమైన ఆయుష్ను ప్రసాదించండి. మోదవలసలో బైబిల్ నేర్చుకుంటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోరండి. వారికి పరిచర్య చేసి మీ పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యమైన ఆయుష్ను ప్రసాదించమని కోరుతూ మీ కుమారుని మరొక్కసారి మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.